ప్రేక్షకులకు నమస్కారం. ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి సాదర స్వాగతం. నిరాడంబరమైన జీవితం, నిర్మలమైన ప్రేమ, ప్రతి ఒక్కరూ ఎదగాలి అనే ఒక ఆకాంక్ష, వీటితో పాటుగా తాను తెలుసుకున్న సత్యాన్ని ఆగండి. ప్రేమ లేదు మన దగ్గర. సారీ, మిగతా అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ మటుకు లేదు. ప్రొసీడ్. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. చెప్పాలి అర్థం కావట్లేదు. ఉన్నదంతా ప్రేమే కదా సార్. లేదని చెప్తున్నాగా. ఓకే. తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచం మొత్తం కూడా తెలియచేయాలని విశ్వవ్యాప్తంగా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగతే ధ్యేయంగా తాను ముందు నడుస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ వెన్నంటే ఉండి జీవితం అంటే ఎలా ఉండాలి, జీవిత సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, మానవ జీవన గమనాన్ని నిర్దేశిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఏమి నిర్దేశించడం లేదు, నాకు తెలిసింది నేను వ్యక్తపరుస్తున్నాను అంతే. ఎవరికి నిర్దేశం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించవచ్చు. ప్లీజ్, ఇక్కడ ఏ నిర్దేశము లేదు. నా యొక్క అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నాను అంతే ప్రతి ఒక్కరికి. ఓకే. ప్రొసీడ్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను, జన్మ జన్మల కర్మ ఫలితాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి, ఈ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి, ఇలాంటి అంశాల గురించి అందరికీ విశదీకరిస్తూ పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా అందరికీ మార్గదర్శకులయ్యారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మీకు కోపం రాలేదా? నీ మధ్య మధ్యలో మీరు దూరుతుంటే? లేదు సార్. మీ కోపం రాదా? మీకు కోపం వస్తుంది కానీ మీరంటే రావట్లేదు. మీరు ఏమన్నా మాకు అది ఆశీర్వచనంలాగానే అనిపిస్తుంది. సార్, అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? ఏ తీసి డిఈ పెట్టాలంతే. అటాచ్మెంట్లో ఏ ఉంటుంది కదా, ఆ ఏ తీసేయాలి, డిఈ అని పెట్టాలి. అప్పుడు డిటాచ్మెంట్ అయిపోతుంది. ఒక టీ తక్కువ అవుతుంది అంతే. అంటే మానవ జన్మ అంతా కూడా ఒక బంధాలతోటి బందీ అయిపోయాడు కదా, వీటన్నిటి నుంచి బయటపడి మనము ఆ సత్యం తెలుసుకోవాలని అంటే డిటాచ్మెంట్లో ఉండి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలా అని? డిటాచ్మెంట్లో ఉండక్కర్లేదు మేడం, కాసేపు దూరంగా ఉండాలి అంతే. ఆహా. కొంచెం దూరం మెయింటైన్ చేయాలి. డిటాచ్మెంట్ అక్కర్లేదు, కానీ మీకు మీ ఫ్యామిలీకి దూరం కొంచెం ఉండాలి. మీ ఫ్యామిలీ నుంచి మీరు డిటాచ్ కాకూడదు. కొంచెం దూరం, సంఘం నుంచి కొంచెం దూరం, ఓకే. మీ ఇంటి మెంబర్ నుంచి కొంచెం దూరం, కొంచెమే, ఎక్కువ దూరం కూడా పోకూడదు. అంటే భౌతికంగానా లేకపోతే ఎలా? మానసికంగా. మానసికంగా కొంచెం దూరం పెట్టుకోవాలి. మొగుడైనా, పెళ్ళావైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా కొంచెం దూరం ఉండాలి. ఆ దూరం పేరే ధ్యానం. దూరం పేరు దూరం కాదు, దూరం పేరు ధ్యానం. నేను ధ్యానం చేస్తుంటే మిమ్మల్ని దూరం పెట్టాను నేను. ఓకే. మీరు ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని దూరం చేయాలనుకోండి, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు దూరం అయిపోయినట్టే లెక్క. కళ్ళు తెరిస్తే మీరు నా లోపలికి వచ్చేసారు, నా కళ్ళలోకి వచ్చేసారు. మీరు అక్కడ ఉన్నారు కానీ నా దగ్గరికి వచ్చేసారు, నేను కళ్ళు తెరిచాను కనుక. అంటే ఈ దృశ్యం నా కళ్ళలోకి వచ్చేసి దాంతో ఇరుక్కుపోయాను. కొంచెం దూరం చేయటాలంటే నా కళ్ళు మూసేసుకోవాలి. నా కళ్ళు మూసుకుంటే ఏమైంది? ఇప్పుడు మీరు లేదు నా కళ్ళలో. కళ్ళు తెచ్చాను, మీరు నా కళ్ళలోకి వచ్చేసారు. మీరు నా కళ్ళలోకి వస్తే అటాచ్మెంట్, నేను కళ్ళు మూసుకుంటే మీరు డిటాచ్మెంట్. ఓకే. ఆ దూరాన్ని మనం అభ్యాసం చేయాలి ఎవ్రీడే. మొగుడు పక్కనే ఉంటాడు కానీ కాసేపు కళ్ళు మూసుకోవాలి, మొగుడిని చూడకూడదు. అది డిటాచ్మెంట్ అండి. అందుకని మొగుడిని వదిలిపెట్టేసారు మీరు. లేదు, సన్యాసం తీసుకుంటారా? కళ్ళు మూసుకోండి అంతే. అదే డిటాచ్మెంట్ అంటే కొంచెం దూరం మనం పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మికత అనేది అవసరం అంటారా? ఆధ్యాత్మిక అన్నదే అవసరం, ఇంకోటి ఏది అవసరం కాదు.
ఎదుగుదలకు ఆధ్యాత్మికత అన్నదే అవసరము. ఇంకోటి ఏది అవసరం కాదు, ఇంకోటి ఏది లాభించదు. ఎదుగుదలకు ఆధ్యాత్మికత అన్నది ఒక్కటే మార్గము. దాన్ని అంటే నిత్య జీవితంలో ఎలా సాధన చేయాలి? నిత్య జీవితంలోనే సాధన చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, ఎంతసేపు పడుతుంది బస్సులో? ఇక్కడ నుంచి కనీసం 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ బస్సులో ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అటు ఇటు చూస్తూ కూర్చుంటారా? మీరు మొట్టమొదటిసారి వెళ్ళేటట్టయితే అటు ఇటు చూడొచ్చు, కానీ 10వసారి 100వసారి వెళ్ళేటప్పుడు అటు ఇటు ఎందుకు చూస్తారు? ఏముందో చూడడానికి? ఆ సమయాన్ని మీరు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. రైట్. అప్పుడు ఏమవుతుందంటే మీరు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నప్పుడు ఈ 45 నిమిషాలు గంట సేపు మీరు ధ్యానం చేస్తారు. ఆ నిత్య జీవితంలో ధ్యానాభ్యాసం అంటే అది. ఎవరైనా మీ ఇంటికి వస్తారనుకోండి, మీరు రెడీగా కూర్చుంటారు, 4 గంటలకు వస్తానంటారు, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు కూడా రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయకూడదు, మీరు ధ్యానం చేస్తూ కూర్చోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని లేపిస్తారు. అంటే ఏ కాస్త సమయం కూడా మనం వృధా చేయకూడదు. ఎప్పుడు వృధా చేయకూడదు. నిత్య జీవితంలో ఎంతో సమయం దొరుకుతుంది మనకి. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఫ్లైట్ డిలే అవుతుంది గంట సేపు, ఏం చేస్తారు? ఇంటికి వచ్చేస్తారా? మరి ఏం చేస్తారు ఎయిర్పోర్ట్లో? ధ్యానం చేయాలి. కనుక నిత్య జీవితంలోనే ధ్యానం చేయాలి. ఎన్నో అవకాశాలు ఉంటాయి నిత్య జీవితంలో ధ్యానానికి, లెక్కలేని అవకాశాలు ఉంటాయి. ఎవరైనా మీకు ఇష్టం లేని వాడు వచ్చాడు అనుకోండి, ఓకే, వాడితో మాట్లాడతారా మీరు? కళ్ళు మూసుకుని కూర్చోండి, ధ్యానాన్ని నటించండి, చాలు. వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు. వాడు ఏమన్నా అనుకుంటారేమోనని వాడు వెళ్ళిపోవడం మనకి కావాలి. మనకి ధ్యానాన్ని నటిస్తే కూడా ఎన్నో లాభాలు ఉంటాయి. నేను సగం నా జీవితంతో ధ్యానం నటించాను, నేను ఇన్ని లాభాలు పొందాను. ఇంక ధ్యానం నేను నిజంగా చేస్తే ఇంకెన్ని లాభాలు ఉందేమో నాకు. నిత్య జీవితంలోనే ధ్యాన అభ్యాసం, నిత్య జీవితాన్ని వదిలిపెట్టేసి ధ్యాన అభ్యాసం ఎక్కడా లేదు. సార్, మీరు ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలు చదివారు, వేల పుస్తకాలు చదివారు. సో అందులో మీకు బాగా నచ్చిన పుస్తకం, అందులో ఉన్న కంటెంట్? వయబ్బు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నాకు నచ్చినవి. తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి. అలాగే భారతం చదవడం చాలా ఇష్టం నాకు. మహాభారతం బెస్ట్ బుక్ అది, దాన్ని మించిన బుక్ లేదు. ఆ వేదవ్యాసుల వారికి నమస్కారాలు. సార్, మీరు చెప్పిన 18 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆనాపానసతి, అది చాలా బాగుంది. అసలు ఈ ఆనాపానసతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి వచ్చింది. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ మనకి మటుకు ఆయన దగ్గర నుంచి వచ్చింది. నేను పుట్టింది నా తల్లి దగ్గర నుంచి, నా తల్లి ఇంకో తల్లి దగ్గర పుట్టింది, ఆవిడ ఇంకో తల్లి దగ్గర పుట్టింది, అవునా కదా? మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు మటుకు ఆయన దగ్గర నుంచి వచ్చింది, మీకు నా దగ్గర నుంచి వచ్చింది. ఆనాపానసతి ప్రతిరోజు ఎలా చేయాలంటారు? ప్రతిరోజు ఒకటే విధంగా ఉంటుంది, ప్రతిరోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏంటి ప్రొసీజర్? పాదాలన్నీ క్రాస్ చేసుకోవాలి, చేతులు రెండు వేళ్ళు పెట్టుకోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా వెన్నెముక నిటారుగా పెట్టక్కర్లేదు, వెన్నెముకను హాయిగా పెట్టండి, స్థిరంగా హాయిగా కూర్చోవాలి. కూర్చుని కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఏ మంత్రం చెప్పకూడదు, వెరీ సింపుల్. మీకు ఇష్టం వచ్చినంతసేపు చేయాలి. మీకు కష్టమైపోయింది అనుకోండి, బయటకు వచ్చేసేయండి. ఇష్టం ఉన్నంతసేపే చేయాలి, కష్టంగా చేయకూడదు. వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలని అంటారు. అది ఒక చిన్న థంబ్ రూల్, ఏదో ఒక సూత్రం ఉండదు కావాలిగా, ఒక ఆలంబన కోసం. అంటే 25 ఏళ్ళ వరకు 25 నిమిషాలు అని చెప్తే అలా చేస్తారని చెప్పి అలా చెప్తాం మనం. ఓకే సార్. ఏదో ఒక కొలత మానం ఉండాలి కనుక, కానీ మీ ఇష్టం మీది. సార్, మంత్రాలు చెప్పకూడదు అని అంటారు, కానీ మంత్రం అనేది ఒక వెహికల్ అంటారు కదా భగవంతుడికి భక్తుడికి. అంటే ఒక ఎవరంటారు? మననాత్ త్రాయతే ఇతి మంత్ర అని అంటారు కదా, నిరంతరం జపిస్తూ ఉంటే కూడా ఒక వైబ్రేషన్ అంటారు కదా మేడం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, తనునాత్ త్రాయతే ఇతి తంత్ర.
తనుతో చేసేది తంత్రం అంటారు, మనసుతో చేసేది మంత్రం అంటారు. మీరు మంత్రం చెప్పినప్పుడు నోటితో చెప్తున్నారా, మనసుతో చెప్తున్నారా? మనస్సుతో. మంత్రం మంత్రం అంటే ఏదైనా మంత్రం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నోటితో చెప్పారా, మనసుతో చెప్పారా? నోటితోటే. నోటితో చెప్తే అది తంత్రం అయింది, మంత్రం కాదు అది. తనువుతో చేసేది తంత్రము, మనసుతో చేసేది మంత్రము. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రమే నోటితో కాకుండా మనసుతో చేసుకోండి, అప్పుడు అది మంత్రం అయింది. మీరు నోటితో చెప్తే ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అని అంటున్నప్పుడు అది మంత్రం కాదు, తంత్రం అయింది. ఎందుకంటే మీరు నోటితో పలుకుతున్నారు, మీరు తనువుతో చేస్తున్నారు. తనునాథ్ త్రాయతే ఇది తంత్ర, మననాథ్ త్రాయతే ఇది మంత్ర. మనసుతో చేసేది మంత్రము. మన ఆనాపానసతి మన మనసుతో చేస్తాము, రైట్. నోటితో చేయం కదా. మనసుతో చేసేది మంత్రము. సార్, ధ్యానం చేస్తే ఆర్థిక సమస్యలు ఎలా తీరుతాయి? నువ్వు ధ్యానం చేయలేదనుకో, తలకాయ నొప్పికి ఏం చేస్తావు? నువ్వు డాక్టర్ దగ్గరికి పోతావు, డబ్బులు ఖర్చు అవుతాయి లేదా? మందులు కొనాలి, డబ్బులు ఖర్చు అవుతాయి లేదా? ట్యాక్సీకి వెళ్ళాలి, రావాలి, డబ్బులు ఖర్చు అవుతాయి లేదా? కానీ ధ్యానం చేస్తే డాక్టర్ అక్కర్లేదు, మందు అక్కర్లేదు, ట్యాక్సీ ఖర్చు లేవు, డబ్బులు అంతా మిగిలిపోయాయి కదా. సేవ్. అంతే, మరి అదే ఆర్థిక సమస్య తీరిపోయినట్టే. ధ్యానం లేకపోతే ఉండేవే ఆర్థిక సమస్యలు, ధ్యానం ఉంటే తీరేవే ఆర్థిక సమస్యలు. ఓకే. అయితే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళవసరం లేదంటారా? ట్రావెల్ ఛార్జెస్ లేవంటారా? మానసికంగా వెళ్ళొచ్చు, రావచ్చు. తీర్థయాత్ర ఎందుకు వెళ్తున్నారు మీరు? ఆ స్థల ప్రాముఖ్యం, ఆ స్థలము, ఆ స్థలంలో ఉన్న దేవీ దేవతల దర్శనం. మీరే దేవీ దేవత, మీకన్నా పెద్ద దేవీ దేవత ప్రపంచంలో సృష్టిలో ఎవరు లేరు. మీ మీద మీరు నమ్మకాలు లేవా? మీ మీద మీరు నమ్మకం పెంచుకోవడమే ఆధ్యాత్మికత. ఆ స్థలంగా వెళ్ళేది దాని బ్యూటీ కోసం వెళ్తాం. మహత్యం మీలో ఉంది. హిమాలయాలు ఎందుకు వెళ్తాము? అక్కడ బ్యూటీ ఉంది, బ్యూటీ కోసం వెళ్తాం. అడవిలోకి ఎందుకు వెళ్తాం? అడవిలో బ్యూటీ ఉంటుంది. మనం తీర్థయాత్రలు చేసేది బ్యూటీ కోసం వెళ్తాం, అంతేకాని తరించడం కోసం కాదు. మీరు తరించేది మీ దగ్గర మీరు వెళ్తేనే, తీర్థయాత్రలు వెళ్తే కాదు. ఓకే. అవన్నీ విహారయాత్రలు. విహారయాత్రలు. ధ్యానం ఒక్కటే తీర్థయాత్ర. ధ్యానం ఒక్కటే తీర్థయాత్ర. ధ్యానంతో తీర్థయాత్ర. ధ్యానం అన్నదే తీర్థయాత్ర, ధ్యానం అన్నదే మిగతా విహారయాత్రలు. ఓకే. ఎంటర్టైన్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్. సార్, మీరు అంటే ప్రిన్సిపల్స్లో కూడా యోగుల చరిత్రలు తప్పనిసరిగా చదవాలి, వాళ్ళ ఆత్మకథలు అవి చెప్పారు కదా సార్. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గురించి మీ మాటల్లో. ఆయన మా ఇంటి ఇరువైపు. మేము మధులం. మధురలో ఉండే వాళ్ళకి రాఘవేంద్ర స్వామి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మా ఫ్యామిలీస్కి. అయితే ఆయన ఎప్పుడు నేను కలవలేదు, మంత్రాలయం వెళ్ళొచ్చాను. కానీ ఆయన గొప్ప మాస్టర్, సజీవ సమాధిలో ఉన్నారు ఇప్పటికీ. స్టిల్ అలైవ్. ఆల్వేస్ సార్. ఆయన ఎలైవ్ అంటే ఏంటి? ఆయన శరీరం ఎలైవ్, ఆయన ఎక్కడో తిరుగుతుంటాడు. ఆ శరీరానికి ఆయనకి కనెక్షన్ ఉంది, అర్థమైందా? ఆ శరీరం చెడిపోలేదు, కానీ ఆయన శరీరంలో ఉన్నట్టు కాదు. శరీరానికి ఆయనకి కనెక్షన్ ఉన్నట్టు అంతే. ఆ శరీరం ఆయన ఉండడు, కానీ ఆ శరీరం చావదు. ఎందుకంటే కనెక్షన్ ఉంటుంది ఆయనకి. ఆయన ఎక్కడున్నా కూడాను ఆయనకి ఆ శరీరానికి కనెక్షన్ ఉంటుంది. అది సజీవ సమాధి అంటే. అలాంటి గొప్ప మాస్టర్ ఆయన, మా కులదైవం. మాకు కూడా. సార్, మీరు చాలా ప్లేసెస్ తిరిగారు కదా సార్, మీకు బాగా నచ్చిన ప్లేస్? ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అక్కడ నచ్చింది వస్తుంది నాకు నచ్చిన ప్లేస్లో పిరమిడ్. ఓకే. మీ ఇంట్లో పిరమిడ్ ఉందా? మీకు వెళ్తే మీ ఇంటికి వచ్చేస్తాను. అలాగే సార్, నిర్మించుకుంటా. సార్, మీకు బాగా ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ గుత్తి వంకాయ కూర. వావ్. మా అమ్మగారు భలే వండేవారు గుత్తి వంకాయ కూర. సార్, మీరు బాగా చేస్తారు కదా సార్. మా అమ్మగారికి తోకలో వెంట్రుక కూడా కాదు నేను. ఆవిడ ఎంత బాగా చేసేది. ఆవిడ గుర్తు చేయకపోతే నా నోట్లో నీరు వస్తుంది. సార్, మీకు ఉగ్గాని బజ్జీ కూడా బాగా ఇష్టం అంటే? అది మా కర్నూలులో అలవాటైంది, తెలంగాణలో లేదు. అది రాయలసీమలో ఉంది బాగా. ఉగ్గాని బజ్జీ, పొద్దుగూకులో ఉగ్గాని బజ్జీ, ఎవరింటికి వెళ్ళినా ఉగ్గాని బజ్జీ. అది మా రాయలసీమ ఫుడ్. అది చాలా బాగుంటుంది. నేను తిన్నది మిరపకాయ బజ్జీలు ఇంకే విధంగా తిని ఉండడు.
అవును, నిజం చెప్తున్నాను అన్నాడు. మీకు నమ్మకాలు లేవా? ఒకసారి ఏమైందంటే బెంగళూరులో మన మాస్టర్ ఇంటికి వెళ్ళాను. ఆవిడ మిరపకాయ బజ్జీలు చేసింది. ఎన్ని తిందని చెప్పండి, లెక్క చెప్పండి. 5 or 10. 65. వావ్, 65. లెక్క బట్టి 65 తిన్నాను. కారం బ్రహ్మాండ కమ్మగా ఉంది మిరపకాయ బజ్జీలు. ఆవిడ అంత బాగా చేసింది. ఒకటే స్ట్రెచ్లో 65 తిన్నాను. నేను తిన్నది మిరపకాయ బజ్జీలు ఇంకో ఎవడు ఏ విధవ తింటుంటాడు ప్రపంచంలో. అరిగించుకునే శక్తి. ఇంకా మీకు బాగా ఆటలు అంటే ఇష్టమా సార్? ఆటలా? నేను చిన్నప్పటి క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్? వికెట్ కీపింగు, బౌలింగు, బ్యాటింగు అన్నీ. స్పిన్ బౌలింగు, ఫాస్ట్ బౌలింగు. ఓకే. మీరు మొత్తం ఈ స్పిరిచువల్ ఫీల్డ్లోకి, ఈ పూర్తిగా ధ్యానంలోకి ఏ సందర్భంలో వచ్చారు సార్? చాలాసార్లు చెప్పాను అందరికీ నేను. ఇది మీకు మళ్ళీ విడిగా చెప్పాలా? చెప్తాను. రామచంద్రారెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు కర్నూలులో, మా కంపెనీలో పనిచేసేవాడు. అతని దగ్గర నేర్చుకున్నాను. అతను ఇంకోటి దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకున్న ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. అతను అంతుపదో ఉన్నాడు, నేను కర్నూలులో ఉన్నాను. ఫోన్ చేశాడు. ఏంటి బాబు సంగతి అంటే, నువ్వు నాకు ఇప్పుడే కనబడుతున్నావు అని చెప్పాడు ఫోన్లో. నేను నీకు కనబడుతున్నానా? నీ కర్నూలులో నువ్వు అంతుపదో ఉన్నావు, ఏం చూస్తున్నావు చెప్పండి. అక్కడ నీ ఇద్దరు పిల్లలు అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, చూసుకోవాలని చెప్పాడు. నేను చూస్తే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. నీ వైఫ్ అక్కడ ఆలుగడ్డ వేపుడు చేస్తోంది, చూసుకోవాలని చెప్పాడు. నేను ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి చూసి ఆలుగడ్డ. అప్పటి నాకు కన్ఫర్మ్ అయిపోయింది ధ్యానం అంటే ఆనాపానసతి. అప్పటి నుంచి నేను శరణాగతి అయిపోయాను. ఎందుకంటే అంత ప్రూఫ్ దొరికింది నాకు. జరుగుతున్నది నాకు తెలిసిపోయింది. జరుగుతున్నది. వాడు అక్కడి నుంచి దూరం నుంచి చూశారు. వాడు అందరికీ అదే అలవాడుతుందా సార్? ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ ఎవడు చేసినా వస్తుంది అది. దూరదృష్టి, దివ్య దృష్టి, అవసరం బట్టి వస్తుంది. ఇప్పుడు మనం ఫలానా వ్యక్తి ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి దుబ్బ తెగుతుంది, జాగ్రత్త. అవన్నీ చేయకూడదు. అంటే ఇప్పుడు ధ్యానం, మీ మాస్టర్, మీ గురువు గారు మీరు ఏం చేస్తున్నారో నా గురువు గారు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్. ఆ సార్ చెప్పారు కదా సార్, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, అలాగే మనకు కూడా మిగతా అందరి ఇళ్లలో అంటే ఎవరేం చేస్తున్నారో తెలిసిపోతుంది ధ్యానంతో. మీకు ఎవరింట్లో ఏం జరుగుతుంది మీకెందుకు బా తెలుసుకోవాలన్న అంటే పక్కింటి ఏం గొడవ జరుగుతుందో మీకు తెలుసుకోవాలా? మీ గత జన్మది మీరు తెలుసుకోండి ధ్యానం ద్వారా. పక్కింట్లో ఏం జరుగుతుందో అది కాదు మీరు చూసుకోవాలి. మీ గత జన్మది మీరు తెలుసుకోవాలి. ఓకే. మనం ధ్యానం చేస్తూ గత జన్మలో మనం ఏంటి అన్నది ధ్యానం చేస్తుందని తెలుసు. ఎన్నో జన్మలు ఎత్తారు మీరు. ఈ జన్మ గురించి మాత్రమే తెలిస్తే మీకు అజ్ఞానం ఉన్నట్లు లెక్క. మీ గత జన్మ గురించి తెలిస్తే మీకు సుజ్ఞానం ఉన్నట్లు లెక్క. మీ గత జన్మల జ్ఞానం మీకు రావాలంటే మీరు ధ్యానం చేసుకోవాలి. ఆ దివ్య దృష్టి రావాలి మీకు. అంతేగాని పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు దానికోసం కాదు ధ్యానం. ధ్యానంలో చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది ధ్యానంలో మీరు వచ్చారు అని. ఒకరు చెప్పారు మీరు ధ్యానంలో వారికి ఐ సర్జరీ చేశారట, వాళ్ళకి చూపు వచ్చింది. ఇట్స్ రియల్లీ వండర్ కదా సార్. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. కొంతమంది యోగులు నా వేషం వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు హౌ? అంతే. వాళ్ళకి నా మీద నమ్మకం కలిగించడం కోసం అలా చేస్తుంటారు. నాకేం తెలియదు. నాకే పాపము పుణ్యమో నాకేమీ తెలియదు. నాకు నేను ఐఎమ్ ఏ గుడ్ ఫెలో. కానీ వాళ్ళు నా వేషం వేసుకుని తిరుగుతున్నారు, తిరిగి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. నేను ఏదో ఆపరేషన్ చేశాను అనుకుంటున్నాను. రియల్గా పత్రి సార్ వచ్చారు. అవును, వాళ్ళు నా వేషం వేసుకుని వెళ్తున్నారు కదా. వాళ్ళు హిమాలయ యోగులంతా ఇదే చేస్తారు. వాళ్ళు రేపు మీ వేషం వేసుకుని వెళ్తారు. ప్రపంచం చేస్తున్నది ఈవిడ మా ఇంటికి వచ్చి మా ఆపరేషన్ చేసింది, కానీ మీరు కాదు వెళ్ళింది. మీ వేషం వేసుకుని వాళ్ళు హిమాలయ యోగులు వెళ్తారు. అమ్మ, ఇది పెద్ద సీక్రెట్. ఇది పని వాళ్ళు చేస్తారు, పేరు మీకు ఇస్తారు. అర్థమైందా? అది మహాత్ముల లక్షణం. మీరు దొరకడమే మా అదృష్టం సార్. సార్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటారు. మీ సింప్లిసిటీ వెనక ఉన్న రహస్యం? నా పెద్ద పాండిత్యం లేదు, అందుకోసం. వెరీ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను, పెరిగాను. నేనేం ధనవంతుల ఇంట్లో పుట్టి పెరగలేదు. కష్టాలు ఉన్న ఇంట్లో పుట్టి పెరిగాను. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, అదే నా సహజ లక్షణం. ధ్యానంతో ఏదైనా సాధ్యమా? ఏదైనా సాధ్యమే, కానీ అన్ని సాధ్యం చేసుకోకూడదు. ఓకే. పక్కింటి వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా సాధ్యమే, కానీ అది చేయకూడదు.
సాధ్యమే కానీ చేయకూడదు ఉంటాయి. ఆ చేయకూడదు చేసామనుకోండి దాని ఫలితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. సార్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈగో అనేది పెద్ద బ్యారియర్ అయిపోయింది. ఈగో లేదు మేడం, అజ్ఞానం ఉంది. ఓకే. ఆ అజ్ఞానం మీకు ఈగోగా కనబడుతుంది అంతే. అక్కడ ఎండమావులు కనబడుతున్నాయి, అక్కడ ఎండమావులు ఉన్నాయి, అక్కడ నీళ్ళు ఉన్నాయా? లేవు. అలా భ్రమలా కనబడుతుంది అంతే. ఈగో అనేది ఎవరి దగ్గర లేదు, అజ్ఞానం ఉంది అంతే. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అజ్ఞానం అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అజ్ఞానము, జ్ఞానం అంటే నాలెడ్జ్, ఆ అంటే లేకపోవడము. జ్ఞానం లేకపోవడం ఉంది కానీ ఈగో అనేది అహంకారం ఎక్కడా లేదు అని నా యొక్క ఉద్దేశం. మీరు అందరినీ ఎప్పుడు సమభావంతో చూస్తూ ఉంటారు. నేను అందరిని సరిగ్గా చూస్తుంటాను మేడం, సమంగా చూడను, అందరిని సరిగ్గా చూస్తుంటాను. కుక్కని కుక్కగా, పిల్లిని పిల్లిగా, మహానుభావుని మహానుభావుడిగా, దరిద్రుని దరిద్రుడిగా చూస్తాను. అది సమభావం. అంటే అది సమభావమా? కాదు. ఉన్నది ఉన్నట్టు చూడడం, ఉన్నది ఉన్నట్టు. మనిషి జీవితంలో చాలా చేయాలని అనుకుంటారు, కొన్ని చేస్తారు, కొన్ని చేయలేకపోతారు. సోమరితనం, ఉన్నదంతా సర్దుకుపోతూ ఉంటారు. సోమరిపోతులు అయిపోయి ఒళ్ళు వంగక చేయకుండా ఉంటాడు. సార్ మీరు చెప్తూ ఉంటారు అనుభవాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేయమని, ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలని. దానివల్ల ఇంకా ఎటువంటి విషయాలు బాగా తెలుస్తాయి? వాళ్ళ జీవితాలు మనకు తెలుస్తాయి కదా. అనుభవం చెప్పాలి, అనుభవం రాయాలి, అనుభవాలు చదవాలి. అనుభవమే జ్ఞానం. మీ అనుభవం నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు రాసిన పుస్తకం చదివితే వస్తుంది. ఓకే. మీరు పుస్తకం రాయాలి. ప్రాపంచిక విద్య అంటే అందులో ఏది మనం అర్థం చేసుకోవాలి? ప్రాపంచ విద్యలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మిక విద్య ఒకటే ఒకటి విద్య. ప్రాపంచ విద్యలో బాటనీ ఉంది, జువాలజీ ఉంది, లెక్కలు ఉంది, ఎన్నో ఉన్నాయి. అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అది అందరూ సాధన చేయాలంటారు. చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టు లేని చదువేలా చదువరు అంటే ఆధ్యాత్మిక చదువు నాయన అని చెప్తున్నాడు వేమన. సార్ మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ చేసుకోవాలని అంటే ఇంకెటువంటి సాధన ఉండాలి? అన్నిటికీ ఒకటే సాధన మేడం, ధ్యాన సాధన. ధ్యాన సాధన. ఫస్ట్ మీ గురించి చెప్పండి. ధ్యానం చేయకముందు చేసినది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా ఆనందంగా ఉంది. ఎలాగా? ధ్యానం చేయకంటే ముందు మనకేంటంటే ఒక డైలమా, ఇది చేస్తామా చెయ్యమా, ఇది అవుతుందా కాదా. ఇప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట. ధ్యానంలో కూర్చొని ఒక్కసారి అలా ఏకాగ్రచిత్తంతో ఇది అయిపోతుందని ఒక కాన్ఫిడెన్స్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. కరెక్ట్. సూర్యుడు రాకముందు అరుణోదయం వస్తుంది, అంటే వెలుతురు వస్తుంది. సూర్యుడు రాడు ఇంకా, కాసేపు అయిన తర్వాత సూర్యుడు కనబడతాడు మనకి. సో రెండు ఉన్నాయి ఉదయాలు, ఒకటి అరుణోదయం, ఇంకోటి సూర్యోదయం. అర్థమైందా? సో ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ అరుణోదయం వస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత సూర్యుడు వస్తాడు, అంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇంకా అక్కడ దాకా నేను చేరలేదండి. అది వస్తుంది. ఫస్ట్ అరుణోదయం వస్తుంది, తర్వాత సూర్యోదయం వస్తుంది. ఇది బాగుంది సార్ ఈ ఎగ్జాంపుల్. ధ్యానులు రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఇది నిజమా అనిపిస్తుంది. నమ్మలేని నిజాలు కూడా జరుగుతూ ఉంటాయి ధ్యానంతో. అరుణోదయం లేని వాళ్ళకి అరుణోదయం అనుభవాలు నమ్మలేని నిజాలు. అరుణోదయం అయి ఉండి సూర్యోదయం చూడని వాళ్ళకి సూర్యోదయ అనుభవాలు నమ్మలేని నిజాలు. సూర్యోదయం చూసిన వాళ్ళకి సూర్యోదయ అనుభవాలు నమ్మదగే అనుభవాలే. అది సంగతి. నా జీవితం, నా ధ్యానం మా అన్నగారికి నమ్మలేదు ఆయన. నా సొంత అన్నగారికి, అయ్యో, నా సొంత పెద్ద అక్క గారికి నమ్మలేదు ఆవిడే. అయ్యో అంటే ఏం చేద్దాం. నా చిన్న అక్క నమ్మింది, మా అమ్మగారు నమ్మారు. ఒకటే ఫ్యామిలీలో కొంతమంది సగం మంది నమ్మలేదు, సగం మంది నమ్మారు. ఎందుకు? ఒకటే ఫ్యామిలీలో ఎవరి లెవెల్ వాళ్ళది. ఈ పరిపూర్ణ విద్య అనేది ఏ స్థాయిలో వస్తుందంటారు? అది అందరికీ సాధ్యమవుతుందా? ఎక్కడికక్కడే పరిపూర్ణత ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, 3 ఏళ్ల పిల్లవాడి పరిపూర్ణుడా, 30 ఏళ్ళ వాడి పరిపూర్ణుడా? ఇద్దరిలో ఎవరి ఏజ్కి తగ్గట్టు. మరి
ఆత్మజ్ఞానం కూడా అంతే. 3 ఏళ్ళ పిల్లవాడు తక్కువ 30 ఏళ్ళ వాడికన్నా. అంటే అతనికి ఇంకేం తెలియదు కదా, చిన్నపిల్లవాడు 3 years అంటే. ఇది కూడా అంతే. అందరినీ బాంబులు వేసి చంపేవాడు కూడా అంతే. వాడికి ఏం తెలియదు. వాడికి తెలిసి ఎందుకు చెప్తాడు? వాడు చచ్చేవాడు చావడని తెలిసి వీడు ఎందుకు చెప్తాడండి? సార్, శాకాహార జగత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదంటారు? ఫలాహారం, నెలకోసారి వండిన ఆహారం, ప్రతిరోజు పలాహారం. ఉట్టి పలహాలు ఉత్తి అంటే ఉత్తి, అన్నం అన్నం ఏంటి అన్నం? ఉట్టి పలహారాలు ఒక్కటే ఎలా సరిపోతుంది సార్? నేను ఒక సంవత్సరం అంతా ఉట్టి టొమాటో సూప్ మీద ఉన్నాను. గ్రేట్ అండి. ఇంకో సంవత్సరం అంతా ఆ మొలకల మీద ఉన్నాను. మరి అనిపించలేదా వేరేవి తినాలి అని? దృఢ నిశ్చయం చేసుకుంటాను. అనిపిస్తుంది లోపల, కానీ దృఢ నిశ్చయం చేసుకున్నాం. మన మీద మన కంట్రోల్ రావాలి. ఒక్కొక్కసారి 15 రోజులు ఏమి తినకుండా ఉంటాను, ఉట్టి నీళ్ళు తాగి ఉంటాను. ఎవరిని తాగనివ్వను కూడా, ఎవరిని తిననివ్వను కూడా. అమ్మ బాబాయ్, చాలా వెదవని నేను, నాతో పెట్టుకోవద్దు మీరు. అంటే మీకున్న స్టెబిలిటీ వాళ్ళకు ఉండదు కదా సార్? ఉండదు కనుక వాళ్ళు తెప్పిస్తాను. సార్, ప్రతిరోజు ఫుడ్లో షడ్రుచులు ఉండాలంటారు, నిజమేనా? ప్రతిరోజు ఉండక్కర్లేదు, కానీ రుచులు అవసరం అప్పుడప్పుడు. అసలు మీకు సంగతి తెలుసా? ఈ సమయంలో ఈ భూమండలం మీద 10,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏం భోంచారు? వాళ్ళు 10,000 మంది ఉన్నారు లెక్క పెట్టి. వాళ్ళు పాడుతుంటారు, డ్యాన్సులు చేస్తుంటారు, కానీ ఏం తినరు. ఎనర్జీ ఎట్లా వస్తుంది సార్? కాస్మిక్ ఎనర్జీ. కానీ అలాంటి వాళ్ళని చాలామంది నేను పాడు చేశాను కూడా, తిను అని చెప్పేసి. అది కూడా జరిగింది. స్థిర చిత్తం ఉండాలి అంటే ఏం చేయాలి సార్? చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అంటే డైలమా ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఇది చెయ్యాలా వద్దా? ఇందాక మీరే చెప్పారు కదా డైలామాకి ఆన్సర్. ధ్యానం. మీకు తెలిసింది నన్ను ఎందుకు అడుగుతున్నారు? క్లారిటీ. డైలామాని ఏమంటారంటే దువిధ అంటారు. అంటే దువిధ అంటే 2 విధాలుగా ఉంటుంది. ఇటా అటా, అటా ఇటా అని చెప్పేసి. ఇది చాలా మందికి ఉంటుంది సార్. ఇది విలియం షేక్స్పియర్ ఇదే అన్నాడు. టు డూ ఆర్ నాట్ టు డూ ఇస్ $1 million క్వశ్చన్. టు డూ ఆర్ నాట్ టు డూ ఇస్ $1 million క్వశ్చన్. ఈ దువిధ అనేది డైలామా అనేది ఎప్పుడు ఉంటుంది, ఇటా అటా అని చెప్పేసి. మీరు నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు నేను ఏ విధంగా సమాధానం చెప్పాలని నా దువిధలో ఉంటాను. నేను తిట్టినట్టు చెప్పాలా, కొట్టినట్టు చెప్పాలా అని చెప్పేసి. కానీ కొట్టినట్టు చెప్తాను ఎప్పుడు. సార్, ధ్యాన అనుభవాలు స్వప్నాలు 2 ఒకటేనా? కాదు కదా. కొంతమంది గాఢ నిద్రలో ఉంటారు, స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక రకమైన అనుభవం పొందుతూ ఉంటారు. అవి స్వప్నాల అనుభవాల? అసలు స్వప్నం అంటే మీ అర్థం ఏమిటి? మన చేతనావస్థ లేనప్పుడు ఒక విజువలైజేషన్. చేతనావస్థ లేనప్పుడు విజన్ ఎలా వస్తుంది నీకు? చేతన ఎప్పుడు ఉంటుంది. నిద్రావస్థలో ఒక చైతన్యం ఎప్పుడు ఉంటుంది. మీ నిద్రావస్థలో అంటే శరీరం నిద్రపోతున్నప్పుడు మీరు బయటకు వస్తారు. మీరు బయటకు వచ్చి ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. ఆ ఆలోచనలన్నీ మీకు కనబడుతుంటాయి. మీ ఆలోచనలు మీకు కనబడుతుంటాయి. వేకువ జాములో మీ ఆలోచనలు మీకు కనపడవు, కానీ నిద్రలో మీ ఆలోచనలన్నీ మీకు కనబడతాయి. ఓకే. మీరు ఏది ఆలోచన మీకు కనబడుతుంటుంది నిద్రావస్థలో. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ ఆలోచన మీకు కనపడదు, మీకు ఆలోచన మీకు కనపడదు, కానీ అక్కడ కనబడుతుంది. మీరు ఏ ఆలోచన చేస్తే కనబడుతుంటుంది. ఆ కనబడబట్టినే మీరు కళలు అంటారు, స్వప్నాలు అంటారు. అవన్నీ మీ సృష్టి, మీ ఆలోచనలే. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎంత దూరం చేస్తారు సార్? ఎంతైనా సాగచ్చు. అది ఎన్ని లక్షల కిలోమీటర్నే వెళ్తుంది ఆస్ట్రల్ బాడీ. నో ట్రాన్స్పోర్ట్. ఇక్కడి నుంచి ఆ నక్షత్రం వెళ్ళడానికి వెళ్తుంది. అన్ని లోకాలు తిరిగేసి వస్తారు అని అంటారు. తిరిగేసి వస్తారు, అన్ని లోకాలు తిరిగేసి వస్తారు. అంటే ఏం తెలుస్తుంది దాంతో? ఒక ఆయన ఉన్నాడు భీమసేన రావు అని చెప్పేసి, కర్ణాటకలో మన పిల్లడు మాస్టర్. హాస్పిటల్లో ఉండేవాడు ఆయన. భీమసేన రావు ఉంటాడు ఆయన. 70 ఏళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అప్పటికి 7-8 ఏళ్ళు అయింది ధ్యానం ఆయన. శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఓ 2-3 నెలల తర్వాత ఒకసారి ధ్యానంలో కనపడ్డాడు భీమసేనరావు. కనపడి ఏందైనా ఈ మధ్యలో ఏం చేశావని అడిగాం. అడిగితే నేను శరీరం వదిలిపెట్టేసిన తర్వాత తిరగని లోకమే లేదు, అన్ని లోకాలు ఉన్న లోకాలన్నీ తిరిగేశాను.
తిరిగి ఏం నేర్చుకున్నావయ్యా అని అడిగాను. ఏ లోకంలో కూడాను ఈ భూలోకంలో ఉన్న పిల్లడు మాస్టర్స్ ఎంజాయ్ చేస్తుంటే ఎవడో ఎంజాయ్ చేయడం లేదని చెప్పాడు. నిజమా? ఇది చెప్పింది కథ, నిజమైన కథ ఇది. పిరమిడ్ మాస్టర్స్ ఎంజాయ్ చేస్తారా? అంత ఎంజాయ్ చేస్తున్నానని అతను చెప్పాడు నాకు సాక్షిగా. ధ్యానంలో ఆనంద అనుభూతి. భీమసేనరావు అని కర్ణాటక మాస్టర్ చెప్పిన సంగతి, స్వయంగా చెప్పిన సంగతి. ఏమంటారు? సో అన్ని లోకాలు తిరిగి వస్తే ఎంత ఆనందమో పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తే అంత ఆనందం. అది. అయితే ధ్యానం చేసేటప్పుడు ఆహార నియమాలు కూడా కొన్ని పాటించాలి కదా సార్? అంటే చేయకపోతే పాటించకూడదా? ఆహార నియమం అంటే అది ఎప్పుడు పాటించాల్సింది, ఆహారం తిన్నప్పుడల్లా పాటించాల్సిందే. అదే దాని పేరు ఆహార నియమం అంటే. దానికి దానికి సంబంధం లేదు. యువత నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? ముసలివాడు ఏం నేర్చుకోవాలి, యువత కూడా అదే నేర్చుకోవాలి. చిన్న పిల్లవాడు ఏం నేర్చుకోవాలి, అది యువతకి ముసలివాడికి ఏం తేడా లేదు. మానవుడు మానవుడే. కుటుంబ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటాయి. మేమంత సమస్యల్లో కూరుకుపోయాము అని చెప్తూ ఉంటారు. మరి తీవ్రమైన ఎండ ఉంది, ఏం చేస్తుంటారు మీరు? ఎండని తిడతారా? ఏం చేస్తారు మీరు? మన రక్షణకు గొడుగు పట్టుకుంటారు. బోర్మని వర్షం వస్తుంది, వర్షం తిడతారా? ఏం చేస్తారు? వడగళ్ళ వాన పడుతుంది, ఆ రాళ్ళని తిడతారా? ఏం చేయాలి మీరు? అలాగే కుటుంబ సమస్యలో గొడుగు పట్టుకోవాలి మీరు. ధ్యానం అనే గొడుగులో ఉండాలి, అంతే. ధ్యానం అనే గొడుగులో ఉండాలి. బాగుంది సార్. అంతేగాని వర్షాన్ని తిట్టకూడదు, ఆ ఎండని తిట్టకూడదు, ఆ వడగళ్ళ వానని తిట్టకూడదు. ఏదైనా ఎదుటి వాళ్ళని తిట్టడంలో చాలా మంది ఆనందం పొందుతూ ఉంటారు. అది రాంగ్. గొడుగుని పట్టుకోవడం నేర్చుకోవాలి. గొడుగుని పట్టుకోవడం నేర్చుకోవాలి. మన పిఎస్సి చెప్పేది గొడుగు పట్టుకోవాలా నాయన అని చెప్పేది. వర్షాన్ని తప్పు పట్టకూడదు, కుటుంబ సమస్యలను తప్పు పట్టకూడదు. నువ్వు గొడుగు పట్టుకోకుండా ఉండాలని తప్పు పట్టుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికీ తెలియజేశారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ఇష్టాగోష్ఠి కార్యక్రమం. పత్రిజీ గారు ఎన్నో జీవిత సత్యాలను వాస్తవంగా మనందరం ఎలా నడుచుకోవాలో విస్తారంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా వాటిని పాటించే ప్రయత్నం చేయండి, ధ్యానం చేయండి, చేయించండి. నమస్కారం.